నమస్కారం. తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కృష్ణవేణి. అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులు నడయాడిన పుణ్యస్థలి. అనసూయామాత పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు వచ్చిన పవిత్ర ప్రదేశం. పసిపిల్లలుగా మారిపోయిన త్రిమూర్తులకు యథారూపాలను ఇవ్వమని అనసూయాదేవిని త్రిమాతలు ప్రాధేయపడిన దివ్యస్థలం. ఒకే శివలింగంగా దర్శనమిచ్చే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దివి నుంచి దిగివచ్చి దేవేంద్రుడు శాప విముక్తిని పొందిన క్షేత్రం. అదే సుచీంద్రం. అలనాటి ప్రాచీన వైభవాన్ని అడుగడుగున ఆవిష్కరించే క్షేత్రం. చారిత్రక నేపథ్యాన్ని కళ్ల ముందుంచే క్షేత్రం సుచీంద్రం. తమిళనాడులో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాల జాబితాలో ఒకటిగా కనిపించే ఈ క్షేత్రం కన్యాకుమారి సమీపంలో వెలుగొందుతోంది. ఇంద్రుడు శుచిని పొందిన కారణంగానే ఈ ప్రదేశానికి సుచీంద్రం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆ కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య మహిమను గురించి నారద మహర్షి ద్వారా త్రిమాతలకు తెలుస్తుంది. వారి కోరిక మేరకు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం మహర్షుల రూపాల్లో త్రిమూర్తులు ఆమె ఆశ్రమానికి వెళతారు. ఆతిథ్యం స్వీకరించవలసిందిగా అనసూయాదేవి కోరడంతో అందుకు అంగీకరిస్తారు. అయితే వస్త్రాలను ధరించి వడ్డన చేస్తే తాము భోజనం చేయమని స్పష్టం చేస్తారు. ఇదేదో తనని పరీక్షించడానికి జరుగుతున్న ప్రయత్నంగా అనసూయాదేవికి అనిపిస్తుంది. వచ్చిన వారు సాధారణమైన వారు కాదనే విషయాన్ని గ్రహిస్తుంది. వారు కోరిన విధంగానే భోజనం వడ్డించడానికి ఆమె సిద్ధపడుతుంది. తన పాతివ్రత్య మహిమచే త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చేస్తుంది. ఆ పసిపిల్లలకు పాలు పట్టి వారి ఆకలిని తీరుస్తుంది. తమ భర్తలు పసిపిల్లలుగా మారిపోయారని తెలిసి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ఆందోళన చెందుతారు. అనసూయాదేవి ఆశ్రమానికి చేరుకుని త్రిమూర్తులకు యథారూపాన్ని ఇవ్వమని కోరుతారు. అనసూయాదేవి తిరిగి వారికి యథారూపాలను ఇస్తుంది. ఆమె పాతివ్రత్య మహిమ ఈ లోకానికి తెలియాలనే ఉద్దేశంతో త్రిమూర్తులు ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవించారు. ఆ తర్వాత కాలంలో గౌతమ మహర్షి భార్య అయిన అహల్యపై ఇంద్రుడు మనసు పారేసుకుంటాడు. ఎలాగైనా ఆమెను పొందాలనే దురుద్దేశంతో ఆశ్రమంపైనే దృష్టి పెడతాడు. ప్రతిరోజు కోడి కూయగానే గౌతమ మహర్షి స్నానానికి గోదావరి నదికి వెళుతుండడం చూస్తాడు. ఆయన తిరిగి వచ్చే వరకు అహల్య ఒంటరిగానే ఉంటుందనే విషయాన్ని గమనిస్తాడు. ఒకరోజు ఇంద్రుడు కోడి రూపంలోకి మారిపోయి ఆశ్రమం దగ్గరికి వెళ్లి కోడిలా కూయడంతో తెల్లవారిందని భావించిన గౌతమ మహర్షి స్నానానికి నదికి వెళతాడు. ఆ వెంటనే గౌతమ మహర్షి రూపాన్ని ధరించిన ఇంద్రుడు ఆశ్రమంలోని అహల్యను చేరతాడు. ఇంద్రుడి మాయను అహల్య గ్రహించలేకపోతుంది. స్నానానికి నదికి బయలుదేరిన గౌతమ మహర్షి ఇంకా తెల్లవారలేదని గ్రహించి ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అహల్యతో ఉన్న దేవేంద్రుడిని చూసి కోపంతో రగిలిపోతాడు. అహల్యను శిలగా మారిపోమ్మని శపిస్తాడు. శ్రీరాముడి పాదస్పర్శ వల్లనే శాప విముక్తి కలుగుతుందని చెబుతాడు. అలాగే ఇంద్రుడు తన శరీరమంతా స్త్రీ జననాంగాలను పొందేలా శపిస్తాడు. శాప విముక్తుడిని చెయ్యమని ఇంద్రుడు ఎన్నో రకాలుగా ప్రాధేయపడడంతో త్రిమూర్తులు ఒకే ప్రదేశంలో ఆవిర్భవించిన క్షేత్రంలో వారిని ఆరాధించమని అంటాడు. దాంతో అనసూయాదేవి కారణంగా త్రిమూర్తులు లింగ రూపంలో వెలిసిన ఈ ప్రదేశానికి ఇంద్రుడు చేరుకుంటాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో త్రిమూర్తులను పూజించడంతో ఆయన శరీరంపై స్త్రీ జననాంగాలు మాయమై శుచిని పొందుతాడు. ఇలా త్రిమూర్తులు త్రిమాతలు అడుగుపెట్టిన పుణ్యస్థలిగా, అనసూయాదేవి పాతివ్రత్య మహిమకు గుర్తుగా త్రిమూర్తులు వెలిసిన ప్రదేశంగా, దేవేంద్రుడు కఠోర తపస్సును ఆచరించిన క్షేత్రంగా సుచీంద్రం ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. చోళులు, పాండ్యులు, నాయకరాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం మరింత వైభవాన్ని చూసింది. ఇక్కడ అడుగు పెట్టగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రం అనే విషయం అర్థమైపోతుంది. అక్కడి గాలి తనువును స్పర్శించగానే మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రం ఎత్తైన గాలి గోపురాలతో, పొడవైన ప్రాకారాలతో, విశాలమైన మండపాలతో ప్రాచీన శిల్పకళా వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది. అనేక ఉపాలయాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ ఉంటుంది. ఇక్కడి శివలింగంలో మహాశివుడితో పాటు బ్రహ్మ, విష్ణుమూర్తి కొలువై ఉన్న కారణంగా శైవ సంబంధమైన పర్వదినాల్లోనూ, వైష్ణవ సంబంధమైన పర్వదినాల్లోనూ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్ర దర్శనం వలన తెలిసి తెలియక తాము చేసిన పాపాలు, దోషాలు ధ్వంసమవుతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి తమసోమ జ్యోతిర్గమయ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.